నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు గార్గే సిద్ధాంతి గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. థ్యాంక్ యూ. సో రాహు పూజ ఎలా చేయాలో చెప్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. గత 2-3 రోజుల నుంచి రాహు పూజ అనే కార్యక్రమం అలా కొనసాగిస్తున్నాం, కానీ ఇంతకు పూజ ఎలా చేయాలా అనే విషయంలోకి వెళ్ళాల. ఈరోజైనా సరే చివరిలో ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు కనీసం 15 నిమిషాలు మొదటి 15 నిమిషాలు ఇండైరెక్ట్గా ప్రేక్షకులతో మాట్లాడతానని అర్థం. అయితే ఈ రాహు పూజ చేయాలంటే ఎలా చేయాలి? దానికి 4 రకాల మెట్లు ఉన్నాయి. ఆ 4 రకాల మెట్లని మనం తెలుసుకోవాలి. ఈ 4 రకాల మెట్లు అంటే స్థితులు ఆర్ స్టెప్స్, 4 స్థితులు, 4 కేటగిరీలు. ఈ 4 కేటగిరీలో మనం తెలుసుకొని దాని ప్రకారం పూజ చేయటం ఎలా అనేది తెలుసుకోవాలా. మరి ప్రయత్నం చేద్దాం. చివరి 15 నిమిషాల్లో మాట్లాడుకుందాం. ఓకే అండి. ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? మా అక్కగారు అబ్బాయి కోసం అండి. ఎవరి గురించి అండి? మా అబ్బాయి అండి, మురళీకృష్ణ గురునాథ్ అండి పేరు. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ తారీఖు 6వ తారీఖు 10వ నెల 10వ నెల 1980. 1980. సమయం చెప్పండి. రాత్రి 8:45 పుబ్బా నక్షత్రం అండి. రాత్రి 8:45. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? అబ్బాయికి అంటే మ్యారేజ్ చూస్తున్నాను, సెటిల్ అవ్వట్లేదు, ఏంటి అనేది. మ్యారేజ్ అదే బాబు సంబంధాలు చూస్తున్నా అంటే ఏది సెట్ అవ్వట్లేదు, అదే ఏంటనే. ఓకే ఓకే. పుబ్బా నక్షత్రం సోమవారం నాడు జన్మించినటువంటి జాతకులు, సింహరాశి జాతకులు ఇక అనుకూల పరిస్థితులు రావటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎందుకో అది ఒక్కోసారి ముడిపడటం లేదు అని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడు ముడిపడుతుందా అని మీరు సిద్ధాంతం అడుగుతుంటారు. వారేదో చెబుతూ ఉంటారు, మీరేదో చేస్తూ ఉంటారు. మరి యోగం అనేది వచ్చిందా అంటే యోగం ఇంకా రాలేదు. యోగం అనేది ఇంకా రాలేదు. ఎక్కడుందంటే కొంచెం దూరంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఉంది ఆ యోగం. కనుక ఆ ట్రాఫిక్ జామ్ తప్పించుకొని రావాలన్నమాట. కనుక అది రావాలి అంటే కొంత టైం పడుతుంది. కొంచెం రోడ్డు కొంత గందరగోళంగా ఉంది, ఎగుడు దిగుడుగా ఉంది. ఎంత గొప్ప వాహనం అయినప్పటికీ కూడా 120 కిలోమీటర్ స్పీడ్లో పోదు, 10-12 కిలోమీటర్ల కంటే పెరగదు స్పీడు. కనుక ఇక వేగవంతంగా వెళ్లాల్సిన రోజులు రావాలి. మరి అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయంటే 2016వ సంవత్సరం మే నెల తర్వాత నుంచి రోడ్డు కొద్దిగా గతుకులైనా కూడా కొంచెం వేగంగా బండి కదులుతామా, అప్పటి నుంచి ప్రయత్నాలు చేయండి. ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. కనుక మే నుంచి చేయండి, గురువారాలు మాత్రం ప్రయత్నాలు చేయకండి అమ్మా. మే తర్వాత నుంచి అనుకూల ఫలితాలు వస్తాయి. ఓకే. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. మీ పేరు చెప్పండి. రామకృష్ణ. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రామకృష్ణ గారు? మా అబ్బాయి భార్గవ్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 అక్టోబర్ 92. 2 అక్టోబర్ 1992. అవును. సమయం చెప్పండి. 7:59 హైదరాబాద్. మార్నింగ్ అండి, ఈవినింగ్? ఈవినింగ్. ఈవినింగ్ 7:59. ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఆవిడ జాబ్ ఎక్కాడు, దాంట్లో స్థిరపడతాడా, మళ్ళీ స్టడీస్ కి వెళ్తా అంటున్నాడు. తర్వాత వాస్తవంగా రామకృష్ణ గారు నాకు ఏమి మీరు చెప్పింది ఒక్కటి కూడా వినపడలేదండి. వాస్తవం చెప్తాను. నమస్కారం గురుగారు. ఇంతకీ మీ పేరు ఏదో చెబుతున్నారు, బరబరా అంటుంది. ఏదో చిట్టలో నమస్కారం అన్నమాట వినపడింది. నమస్కారం. ఇంతకీ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. భార్గవ్ అండి. ఏమండి? అబ్బాయి పేరు భార్గవ్. ఓకే. 2 అక్టోబర్ 92. 7:59 రాత్రికి హైదరాబాద్. 7:59 రాత్రికి. ఓకే. మూలా నక్షత్రం చూస్తున్నారా? అవును సార్, అవును సార్. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ ఏం కావాలి? మా వైఫ్ సార్ అడిగింది అబ్బాయి గురించి. మళ్ళా అడిగారు మీరు, మళ్ళా వచ్చారు. నేను చేసా. మరి ఎందుకు అలా చేస్తారు? జాబ్ ఎక్కాడు. మీ వైఫ్ అడిగింది ఒకసారి అన్నారు, మళ్ళా మీరు ఎందుకు చేస్తుంటారు? ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు కదండి. రామకృష్ణ గారు, మీరు పెద్దవారు, ఆలోచించండి. విఘ్నులు 10 మందికి చెప్పవలసిన వారు. అందులో అబ్బాయికి వివాహం చేసినంత కొడుకు కోడలు వారికి ఎన్నో రకమైన అమూల్య సలహాలు చెబుతూ గీతోపదేశం చేయాల్సిన వారు.
ప్రతి వారికి కాల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఉన్న ఏలినాడ్స్ని ఏదో ప్రకారంగా మంచి అనుకూల పరిస్థితి ఇస్తుందండి రామకృష్ణ గారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి అమ్మా. మా అక్క బావ కోసం కనుక్కున్నాం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అది లేదమ్మా. నరసింహులు సత్యవతి తన పేరు. అమ్మా, ఇంతకీ ఈ సమస్య ఏంటి తల్లి? సమస్య ఏమిటి? హలో. ఓకే, లైన్ కట్ లైన్ కట్ అయినట్టుంది. ఎలా అయితే నేను ఎందుకు మళ్ళా చేస్తున్నాను అడుగుతా అనుకున్నారో ఏమిటో వాళ్ళు. ఓకే అండి, దయచేసి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటంటే కాల్ చేసిన వారే చేయకండి. మరి కాల్స్ ఎలా కలుస్తున్నాయో కూడా ఒక్కోసారి అర్థం కావటం లేదు. మరి టెక్నికల్గా వీలైనంతవరకు ఏంటంటే ప్రతివారు కూడా కొంచెం ఆలోచించండి. కొన్ని వందల మంది కాల్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. రామకృష్ణ గారు వారు నేను సమయం వృధా చేయడం మంచిదే అని అనుకుంటున్నా. ఏం చేద్దారంటే ఎన్నిసార్లు చెప్పినా అదే పంథాలో ఉంటారు. కొంత 4-5 రోజుల తర్వాత ఏమాత్రం కొద్దిగా రాహుకేతువు లాంటి వారు ప్రభావం అమ్మి చూపించారనుకో 6 గంటల 30 నిమిషాలకు వచ్చి 7 గంటల దాకా ప్రశ్న సమాధానం లేకుండా ఏదో చెప్పుకుంటూ వెళ్ళానంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కనుక నాతో సహకరించడానికి ప్రయత్నం చేయండి, మీతో నేను సహకరిస్తాను. ఏమ్మా, దయచేసి పలుమార్లు చేయకండి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి. నా పేరు వేణుబాబు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ గురించే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 నవంబర్ 1985. కొంచెం గట్టిగా చెప్తారా? 2 నవంబర్ 1985. 2 నవంబర్ 1985. అవును మేడం. టైం చెప్పండి. టైం తెలియదండి. టైం తెలీదు. పగలు జన్మించారా, రాత్రి జన్మించారా, మధ్యాహ్నం జన్మించారా, అదేనా గుర్తుందా అండి? ఓకే, మధ్యాహ్నం. పక్క నుంచి ఎవరో మాట్లాడుతున్నారు, వారికి ఏమైనా తెలుసా? లేకపోతే వారే లైన్లో వస్తే మంచిదేమో. తెలియదండి. ఇంతకు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గతంలో చెప్పాను కూడా. నా గురించి తెలుసుకోవాలంటే ఇంట్లో పరిస్థితి బాగట్లేదు. ఇంట్లో పరిస్థితి ఆల్రెడీ ఐ టోల్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు మీ మాటలు నాకు ఇప్పుడు వినపడుతున్నాయి, బట్ నా మాటలు మీకు వినపడ్డాయి లేదా కానీ మొత్తాన్ని వినపడ్డాయి. మళ్ళీ ఏమిటో కొత్త విషయం ఉంటుందని ఉద్దేశం చెబుతుంటారు. నెక్స్ట్ కాల్ మనం వెళ్ళిపోదామమ్మా. ఓకే ఓకే అండి. నమస్తే అండి. హలో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం గారు, నా గురించి. ఓకే అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 1-10-1959 అండి. 1-10-1959. 1959. అవునండి. టైం చెప్పండి. టైం ఐడియా లేదండి మేడం గారు. టైం ఐడియా లేదు. ఎప్పుడు అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం? అది ఐడియా లేదండి. అది ఐడియా లేదు. ఏం తెలుసుకోవాలనుకున్నారు? అంటే మనకి ఏదైనా రాజయోగం ఏమైనా ఉందా ఏంటి అనేసి. మనకు అంటే మా ముగ్గురికా? మీకు మాకు నమస్కారం. ఓకే ఓకే. సమయం మీకు తెలియదు. సింహరాశి అని తెలుసా? అది కూడా తెలుసా? ఏది వస్తో తెలియదు. నా పేరు ఏ రాశి వస్తో తెలియదు. సరే, ఇంతకీ మీ సమస్య ఏమిటి? సమస్య అంటే ఏం లేదండి. ఏమైనా రాజకీయాల్లో రాణిస్తామా రాణించమా, ఏమైనా సమస్య ఏం లేదు కానీ లైఫ్ లో రాణిస్తామా రాణించరా అని. రాజకీయాల్లో రాణిస్తామనే? అవునండి. సరే, ఒక పని చేయండి. సార్, కార్యక్రమంలో చివరిలో 15 నిమిషాల పాటు ఏదో చెప్పబోతున్నా. రాజకీయాల గురించి చెప్తా. రాజకీయాల గురించి చెప్తాను. ఏమండి? నా రాశి కూడా నాకు తెలియదండి. సింహరాశి చూసుకోండి. అయితే ఒకటేంటంటే సమయం తెలియదన్నారు కనుక అది పుబ్బా నక్షత్రం అన్నా ఉండాలా, తప్పితే ఉత్తర నక్షత్రం అన్నా. కానీ సాయంత్రం 6 గంటల తర్వాత జన్మించారనుకోండి, నక్షత్రం ఉత్తర అవుతుంది, రాశి మారిపోతుంది, కన్యా రాశి. కనుక మీలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, మీరు మాట్లాడే ఆలోచనను బట్టి, విధి విధానాన్ని బట్టి సింహరాశి అని డిక్లేర్ చేయబడింది. కనుక రాజకీయాల గురించి కానీ ముందుగా మరింత వేగవంతంగా ముందుకు వెళ్ళాలంటే లాస్ట్ 15 నిమిషాలు చెప్పబోతున్నాను. వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉంది. నమస్తే అండి. గాయత్రి అండి, అంబర్పేటకి వెళ్ళి మాట్లాడుతుందండి. ఓకే గాయత్రి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 92 చెప్పండి. 92 ఏప్రిల్ 15th 15th April 1992. ఓకే అండి, టైం చెప్పండి. పొద్దున 7:10కి. పొద్దున 7:10కి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప గురించి ఏంటన్నమ్మా? పాప గురించే. ఆమె
ఆమె ఎగ్జామ్ రాస్తుంది, క్యాట్ ఎగ్జామ్. ఓకే, విద్యాస్థానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి కన్యారాశి జాతకురాలు, అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మీరేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కోసారి మనస్సు బాగా ఉన్నప్పటికీ, సంతోషకరమైన వార్తలు వింటున్నప్పటికీ ఆల్ ఆఫ్ అ సడన్ మనసు ఎటో వెళ్ళిపోతుంది. మీకే కాదు, అందరికి వెళ్ళిపోతుంది, నాకు వెళ్ళిపోతుంటుంది. కానీ ఆ వెళ్ళిపోయేటువంటిది ఏంటంటే మళ్ళీ వెంటనే రాదు, టైంకి ఎక్కడొక్కడో తిరిగేసి వస్తుంటుంది అనమాట. కనుక ఆ మనసు కారకుడు చంద్రుడు. కనుక ముఖ్యంగా శనివారం పూట, గురువారం పూట ఈ 2 రోజుల్లో విద్యాస్థానం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ప్రయత్నం అంటూ చేయండి. గురువారం, శనివారం ఈ 2 రోజుల్లో ఎక్కువ ప్రయత్నాలు చేస్తే ఒకవేళ ఎక్కడికైనా మనసు వెళ్ళినా వెంటనే ఇమీడియట్గా 1 సెకండ్ 2 సెకండ్స్కి మళ్ళీ వచ్చేస్తుంది, విద్యాస్థానం మీద కూర్చుంటుంది. కనుక గురు శనివారాలలో ఎక్కువ టైం విద్యాస్థానాన్ని కేటాయించాలని ప్రయత్నం అంటూ చేయండి తల్లి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే, నమస్తే అండి. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరేంటండి? నా పేరు హనుమంతరావు అమ్మ. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 28 10 10 1969 1969 ఉదయం 5 గంటల 10 నిమిషాలకమ్మా. ఉదయం 5 గంటల 10 నిమిషాలు 10 నిమిషాలకి 28 10వ నెల 1969 ఉదయం 5 గంటల 10 నిమిషాలకి. అవునమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వలేదు, వయసు కూడా అయిపోతుంది, అసలు అవుతామా అవ్వ. ఓకే అండి, సిద్ధాంతి గారితో మాట్లాడండి. ఇది కూడా రెండవ కేసే, మీరు కూడా రెండవ కేసే. అవును సిద్ధాంతి. ఎందుకండి అలా చేస్తారు హనుమంతరావు గారు? సార్, ఎందుకు మీరు పదే పదే చేస్తుంటారు? నేను ఇంతవరకు ఎప్పుడు చేశారు. రోహిణి నక్షత్రము లైఫ్ లైన్ నేను చాలా స్పష్టంగా నేను వింటుంటాను. లేదు చేయలేదండి. చేశారు. ఇకపోతే రోహిణి నక్షత్ర జాతకులు అనుకూల పరిస్థితులు రావటానికి ప్రస్తుతం జరిగేటువంటి సమయం అనుకూలంగా లేదు. 2017వ సంవత్సరం మే నెల 25వ తేదీ నుంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తుంటాయి. 2017 మే 20 నుంచి 2019 దాకా జరిగేటువంటి అష్టమ శని డెవలప్మెంట్స్ అన్ని ఇస్తుంటుందండి హనుమంతరావు గారు. సరే సార్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నామండి. మీ పేరు చెప్పండి. శ్రీధర్ రెడ్డి అండి. శ్రీధర్ రెడ్డి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/4/85 మేడం. 9/4/85 1985 సాయంత్రం సుమారు 4 గంటల వరకు 9 గంటల అండి సాయంత్రం 9 గంటల 9 గంటలు బరాబరి అటు సాయంత్రం. అవునండి. అంటే రాత్రి పూట. అవునండి. 9వ తారీఖు 4వ నెల 1985 సాయంత్రం 9 గంటలకు. అవునండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహ సమస్య మేడం. వివాహ సమస్య అంటే వివాహ సమస్యలు అంటున్నారు. ఆ సమస్య ఏంటి కొంచెం స్పష్టంగా చెప్పగలరా? చూస్తూ ఉంటే సంబంధాలు కలవట్లేదండి. ఓకే, జ్యేష్ఠ నక్షత్రం చూస్తున్నారా మేడం? ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? వృశ్చిక రాశి అంటున్నారు. వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం చూస్తున్నారా అని అడుగుతున్నా. అవునండి. ఓకే. అయితే సంబంధాలు చూస్తున్నారు, కలవటం లేదు అంటే మీ కుటుంబంలో ఎవరన్నా వ్యక్తుల యొక్క అక్కడ ప్రస్తావన అంటూ ఒక పెళ్లి పెద్దగా వారి యొక్క అనుజ్ఞ ఏమన్నా ఉండాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా అండి? అంటే అర్థం కావట్లేదు. అంటే ఎవరైనా ఒకరు ఒప్పుకుంటేనే తర్వాత జరుగుతుంది, వారు ఒప్పుకోకపోతే ఇది క్యాన్సిల్ అనేటువంటిది ఒకటి ఉందా? లేదండి. అదేం లేదు. అంత ఫైనల్ అంతా కూడా మీరు, మీ అబ్బాయి, మీ శ్రీమతి గారే? లేదండి, మా తమ్ముడు. మీ తమ్ముడు అంటే మా కుటుంబంలో ఎవరైనా సరే ఎవరికి ఎలా ఉన్నామో మీ తమ్ముడు గారికి నచ్చితే చాలు, అంతేనా? అవునండి, మా తమ్ముడు ప్లస్ అంటే మా తమ్ముడు సరిపోతుంది. మా తమ్ముడు కూడా ఓకే అంటున్నాడు, కాకపోతే మ్యాచెస్ రావట్లేదు దగ్గర. కానీ ఒకటి ఏంటంటే ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఒకవేళ టీవీలో చెప్పలాగటానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఒక ప్రధాన వ్యక్తి యొక్క ఆయన ఎయిమ్ అక్కడ నెరవేరాలి, వారి యొక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. కనుక ఆ గ్రీన్ సిగ్నల్ పట్టలేదు. వాస్తవంగా అయితే ఎప్పుడో యోగం అని ఎప్పుడో వచ్చేసింది. కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. కనుక ఎవరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సిద్ధాంతి గారు చెప్పారు భారత్ టుడే శుభదర్శనం కార్యక్రమాన్ని. మీరు ఆ మాట చెప్పేసేయండి. ఒకవేళ వింటూ ఉంటే మరీ మంచిది. ఆ తర్వాత ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మనకు 4 మాసాల తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి, వివాహం వచ్చేస్తుంది. ఆల్రెడీ వివాహం వచ్చేసింది, గ్రీన్ సిగ్నలే పడలే కుటుంబంలో ఒక వ్యక్తి ద్వారా, అంతే, అంతమించేం కాదు. ఓకే సిద్ధాంతి గారు, రాహు పూజ గురించి చెప్తున్నారు కదా, దాని గురించి చెప్పండి. ఇక రాహు గురించి, రాహు పూజ గురించి మనం ముచ్చరించుకుందాం. అయితే ఇక్కడ పూజ చేయాలి అంటే ఎలా చేయాలి? ఏదో పూలు తీసుకొచ్చేసి అగరవత్తులు వెలిగించి చేయటమా?
అసలు పూజ అంటే ఏమిటి అనే దాని గురించి చెప్పాలి, తెలుసుకోవాలి. ఈ పూజ చేయాలంటే 4 రకాల పద్ధతులు ఉంటాయి. ఈ 4 రకాల పద్ధతులలో ఏ పద్ధతికి మనం పూజ చేయాలనో మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత పూజా విధానం తెలుసుకోవాలి. పూజ అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు కారు ఒకటి ఉంది, ఆ కారుతో ఇక్కడి నుంచి మనం మెడ్రాస్ వెళ్ళాలి. మెడ్రాస్ వెళ్ళాలంటే మెకానిక్తో చెప్తాం, నేను రేపు పొద్దున మెడ్రాస్ వెళ్తున్నాను, నాకు ఇంజన్ ఆయిల్ ఉన్నాయా, అన్నీ ఉన్నాయా, టైర్లు ఉన్నాయా, గాలి ఉందా కొంచెం చూడు, లేకపోతే దానికి లోపల వాటర్ ఉంటుంది కదా, వాటర్ని వేసేసి కండిషన్లో పెట్టు అంటారు. కండిషన్లో పెడితేనే బండి అక్కడ దాకా వెళ్తుంది, బ్రేక్ సిస్టమ్ బాగుందా లేదా అంటాం. అంటే దానికి పూజ. పూజ అనగానే ఒక టెంకాయ కొట్టేసి 2 అగరబత్తులు వెలిగించి ఒక నిమ్మకాయ కట్టేసి బండికి కూర్చుంటే మెకానిక్ సరిగా లేకపోయినా బండి ఏమైనా పోతుందంటే ఏం పోదు, రామోజీ ఫిల్మ్ దాటంగానే ఆగిపోతుంది. కనుక బండి కండిషన్లో ఉందా లేదా అని తెలుసుకొని కండిషన్లో పెట్టేదే పూజ. అది ఇక్కడ అర్థం. ఇక పూజ ఎలా చేయాలని తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు 4 స్థితులు ఉన్నాయి. నెంబర్ 1, ఈ 4 స్థితులలో ఒకవైపు 7 గ్రహాలు ఉన్నాయి, ఒకవైపు 2 గ్రహాలు ఉన్నాయి. 7 గ్రహాలు ఎవరయ్యా అంటే సోమవారంకి అధిపతి దగ్గర నుంచి చివరి 7 వారాలకు అధిపతులు ఒకవైపు, రాహుకేతులు ఒకవైపు. రాహుకేతులను ఛాయాగ్రహాలు అంటారు. నెంబర్ 1 కేటగిరీ ఏమిటి అంటే, ఈ 7 గ్రహాలు అనుకూలిస్తూనే ఉన్నాయి, చక్కగా అనుకూలిస్తున్నాయి, బలాబలాలు బాగున్నాయి జాతకంలో. ఈ 2 గ్రహాలు కూడా బాగా ఉన్నాయి, వాటి యొక్క స్థితిగతులు బాగున్నాయి. అప్పుడు 9 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇది కేటగిరీ 1. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చక్కగా ముందుకు వెళ్తుంటాయి, ఇబ్బందులు అంటూ ఏముండవు. ఇంకా అలాంటి వారు కండిషన్ పూజ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి 1వ కేటగిరీ కండిషన్ పూజ అక్కర్లే. ఇంకా 2వ స్టెప్, 2వ స్థితి, 2వ కండిషన్, 2వ కేటగిరీ ఏమిటంటే 7 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, జాతకంలో బాగా అనుకూలిస్తున్నాయి. వాటి ఫలితాలు ఎట్లా ఉంటాయంటే శుభంగా ఉండే విధంగా జాతకంలో కనపడుతున్నాయి గ్రహస్థితులు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 గ్రహాలు మాత్రం హోప్లెస్, ఏం మేము హెల్ప్ చేయం అని మొరాయించి కూర్చున్నాయి. మరి 7 గ్రహాలు ఒక విధంగా చూస్తే 2 మెజారిటీ ఎక్కువ ఉందా, 7 మెజారిటీ ఎక్కువ ఉందా? 7 మెజారిటీ ఎక్కువ ఉంది. కానీ 7 మెజారిటీ ఉంది, ఆ 2 గ్రహాల మెజారిటీ లేదు. అప్పుడు ఫలితం ఎలా ఉంటుందంటే, మేము శత ప్రయత్నాలు చేస్తున్నామండి, చివరి దాకా వచ్చిందండి, కాలర్స్ చెబుతుంటారు, దగ్గరకు వచ్చిందండి, అందుకున్నాం కూడా వెనక్కి వెళ్ళిపోయిందండి అంటారు. అంటే మనకు అంత అనుకూలంగా కనిపిస్తుంటుంది కలలో కనపడినట్టుగా, కానీ అనుభవించే సమయానికి ఉండదు. 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, 2 గ్రహాలు అనుకూలించడంలే. ఇది కేటగిరీ 2. ఇక్కడ పూజ ఎవరికి చేయాలి? ఈ అనుకూలించకుండా ఉన్నటువంటి రాహువు కేతు అనే 2 గ్రహాలకే మనము కండిషన్ పూజ చేయాలి. అర్థమైంది కదా? కాబట్టి కేటగిరీ 2లో రాహుకేతువులకి కండిషన్ పూజ చేయాలి. ఇక కేటగిరీ 3 అదేమిటంటే 7 గ్రహాలు మొరాయించేసాయి. 7 గ్రహాలు మొరాయించాయి, మా వల్ల కాదు, మేమేం చేయలేం అని చెప్పేసాయి. బట్ ఈ 2 గ్రహాలు రాహుకేతువులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాయంటే సహజంగా చాలామంది జాతకాల్లో ఉన్న ఫలంగా యోగం ఇచ్చేస్తాయి. 2 గ్రహాలు యోగం ఇచ్చేస్తాయి. పో నీ తిప్పలు నువ్వు పడిపో, నీకు యోగం ఇస్తున్నానని చెప్పేస్తాయి. చెప్పేసిన తర్వాత ఆ యోగం అనేది పూర్తి కాలం ఉండదు, స్వల్పకాలమే ఉంటుంది. స్టెబిలిటీ లేని యోగము. ఏదైనా ఉదాహరణ ఏమైనా చెప్పగలరా అని మీరు అడగచ్చు. ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. నాదెండ్ల భాస్కర్ రావు దానికి కారణం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ 2 గ్రహాలు ఎస్ అన్నాయి, 7 గ్రహాలు నో అన్నాయి, మెజార్టీ ఇవ్వలే. అలాగే మొట్టమొదట వాజ్పేయి గారు 13 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ 2 గ్రహాలు ఎస్ అన్నాయి, నీకెందుకు నేను యోగం ఇస్తాను, నీ తిప్పలు నువ్వు పడి వాళ్ళని ఒప్పించుకో అని అర్థం అనమాట. ఇది కేటగిరీ 3. ఇప్పుడు పూజ మనం ఎవరికి చేయాలి? 2 గ్రహాలు మనకు అనుకూలిస్తున్నాయి, 7 గ్రహాలు మనకు అనుకూలించటం లేదు. కనుక కేటగిరీ 3లో 7 గ్రహాలకి కండిషన్ పూజ మనం చేయాలి. అర్థమైంది కదా? ఇక 4వ కేటగిరీ అదేమిటి అంటే 2 గ్రహాలు యోగించడం లేదు, 4 గ్రహాలు యోగించడం లేదు, మొత్తం 7 గ్రహాలు యోగించడం, మొత్తం 9 గ్రహాలు ఫెయిల్ అయిపోయినాయి. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. అప్పుడు కండిషన్ పూజ ఎవరికి చేయాలి? అటు 2కి చేయాలి, ఇటు 7కి చేయాలి, 9కి చేయాలి. సో
ఒకటవ కేటగిరీలో 9 గ్రహాలు అనుకూలించేటప్పుడు మన ఏ గ్రహాలకి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేయవలసినంత అవసరం లేదు. రెండవ కేటగిరీలో ప్రత్యేకంగా 2 గ్రహాలు మాత్రం అనుకూలిస్తాయి, 7 గ్రహాలు అనుకూలించవు కనుక వాటికి మాత్రం పూజ చేయాలి. మూడవ కేటగిరీలో 2 గ్రహాలకు అనుకూలిస్తాయి కనుక ఈ ప్రకారంగా కేటగిరీ ఏదైనప్పటికీ మనం పూజా కార్యక్రమం చేయాలంటే ఈ 4 కేటగిరీలు మనకు తెలిసి వచ్చేది ఏందయ్యా అంటే కేవలం భగవంతుడు అనుగ్రహం ఇచ్చినప్పటికీ కూడా ఈ రాహువు కేతు అనుగ్రహం ఇవ్వాలి. అంతే కదా, రాహువు కేతు అనుగ్రహం ఉంది, కాళహస్తిపై రాహుకేతు పూజ చేసి వస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. రాహుకేతు పూజ చేసేసి వస్తారు, వచ్చేంత మాత్రం అవుతుందా? ఆ విధంగా ఏంటైతే ఉదయం సాయంకాలం దాకా ఎన్ని చేసి 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 360 చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కేవలం రాహువు కేతు పూజ చేసేంత మాత్రం వస్తుందా? రాదు. కనుక ఈ రాహువు కేతు అనేటువంటి మన కేటగిరీ 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, ఎట్టైనా వేసుకోవచ్చు. 2 గ్రహాలు అనుకూలించాలా, 7 గ్రహాలు అనుకూలించాలా? 7 గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా 2 అనుకూలించకపోతే ఫెయిల్ అయిపోతాము. కనుక మన జాతకాలలో 2 అనుకూలిస్తుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ లక్ వస్తుంది, లక్ నిలబెట్టుకోలేము. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఏమయ్యా నీకు టికెట్ ఇచ్చేస్తాను, నువ్వు బాగా డబ్బుంది, ధారాళంగా ఖర్చు పెట్టి శక్తి సామర్థ్యం ఉంది, ఊళ్ళో పరపతి కూడా ఉంది కనుక నీకు అధిష్టానం టికెట్ ఇచ్చేస్తుంది, టికెట్ ఏమైనా గెలుస్తావు, గెలవంగానే ఏం చేస్తావంటే ఒక మంత్రి పదవి ఇచ్చేస్తాము కనుక నువ్వు మంత్రి పదవిగా ఎలగబెట్టేసాయి అనేసి అధిష్టానం నుంచి ఒక పెద్ద నాయకుడు మీడియా ముందు చెప్పేశాడు. ఓహో ఫలాని వెంకయ్య గారికి టికెట్ వచ్చేసింది, ఇంకెందుకు వారికి మంత్రి అయిపోతారని టపాసులు కాల్చేశారు. తీరా టికెట్ వచ్చేసింది, వీరేం చేశారంటే నామినేషన్ వేసేసారు, అంతా కూడా రెడీగా చేసుకున్నారు. ఇక ప్రత్యర్థులు కూడా ఏమనుకున్నారంటే మనం గెలవలేమండి, ఇతనే గెలుస్తాడో, బాగా డబ్బు బాగా ఉంది, ఖర్చు పెడతాడు అనుకున్నాడు. కానీ ఆ నామినేషన్ వేసిన ఘట్టంలో ఏదో ఒక ముక్క రాయిపోయి ఇంకో ముక్క రాశాడు ఈ పెద్ద మనిషి. ఏమైందంటే నామినేషను చెల్లలేదు, ఎగిరిపోయింది. అక్కడ ఎందుకు చెల్లలేదంటే ఈ రాహువు కేతు అనే గ్రహాలు అనుకూలించిన కారణంగానే చివరి క్షణంలో ఫెయిల్ అయిపోయింది. చూసారా, 7 గ్రహాలు అనుకూలించి అధిష్టానం నుంచి తెచ్చుకొని అన్నీ వచ్చి స్థిమితంగా నామినేషన్ వేద్దాం అనుకున్న టైంలో ఈ రాహుకేతు ఏదో ఒక పెండింగ్ పెట్టేశాయి. ఇదో టైం. ఇదే రాహుకేతులు చనిపోయిన తర్వాత కూడా మనకు బాగలేకపోతే ఇబ్బంది పడతాయి. విశేష రాజయోగం ఉండి ప్రధానమంత్రి స్థాయిలో కానీ ఏదో మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయే ముందు దాకా ఆయన పట్టిన కుందేలకి 36 కాళ్ళలాగా ఉండి చనిపోయిన తర్వాత ఆ సగం శరీరం కాలి పక్కన పెడితే ఆ పక్కన నెట్టేశాడు. అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కూడా ఎవరో కాదు, మన పివి నరసింహారావు గారి. చూసారా, ప్రధానమంత్రి. అలాంటి వారి శరీరము సగం కాలి ఆగిపోయింది, చితి పట్టించుకుని వారు లేరు. దాని ప్రభావం కూడా ఈ రాహుకేతువులే. కనుక ప్రేక్షకులు బాగా గమనించాల్సింది ఏమిటంటే మనకు 7 గ్రహాలు అనుకూలిస్తున్నాయా లేదా అని ముందు గమనించుకోవాలి. 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయా లేదా అని గమనించాలి. 2 అనుకూలిస్తున్నాయనుకో తాత్కాలిక సుఖమే తప్ప శాశ్వత సుఖం పొందము. 7 అనుకూలిస్తే శాశ్వత సుఖం పొందుతాము. ఈ 2 అనుకూలించాలి అంటే కొన్ని షరతులు అంటూ వర్తిస్తాయి. ఏమిటి ఆ షరతులు? ఆ షరతులు మనం తెలుసుకోవాలి. ఆ షరతులు తెలుసుకొని అప్పుడు మనం ఆలోచించాలి. మనం ఏ కేటగిరీలోనో మనకు నోటిదాకా వస్తున్నది, చేతిదాకా వస్తుంది, తిందాం అనుకుంటున్నాం కానీ దొరకటల్లా. అప్పుడు రాహుకేతువులకు మాత్రమే ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఒక కండిషన్ పూజలాగా చేసుకోవాలి. అలా కాకుండా ఏదోనండి నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, ఓకే అన్నాడు, వచ్చేసాను, జాయిన్ అయిపోయినాను, 15 రోజులండి, ఈ లోపల ఏమంటే ఊస్టింగ్ గారు వచ్చి నువ్వు పనికిరావు పో అన్నారనుకో, రాహుకేతులు యోగిస్తున్నారు, మిగిలినటువంటి సప్తగ్రహాలు యోగించడం లేదు. అప్పుడు 7 గ్రహాలకి పూజ చేసుకోవాలి. కనుక ప్రేక్షకులు మీరు ఏ కేటగిరీలో ఉన్నారో తెలుసుకోండి.
ఇక మేము ఏది పట్టినా కూడా వెళ్ళటం లేదండి, 6 యోగించడం లేదు, 7 యోగించడం లేదండి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నదండి అని కనుక మీరు అనుకుంటే అప్పుడు మీరు 9 గ్రహాలకి పూజ చేసుకోవాలి. ఈ 9 గ్రహాలకి పూజ చేసినా, 2 గ్రహాలకు పూజ చేసినా, 7 గ్రహాలకి పూజ చేయాలనుకున్నా దానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక చిన్న విషయం మీకు తెలియజేస్తాను. కాలసర్ప యోగము అనే ఒక మాట ఉంది. కాలసర్ప యోగము జాతక చక్రాల్లో రాహువు కేతు అపసవ్యంగా తిరుగుతుంటారు కనుక ఆ రాహు పైన ఉంటాడు, కేతు ఇక్కడెక్కడ ఉంటాడు, ఈ మధ్యలో ఉంటాయి. అది కాలసర్పయోగము అని అర్థం. అంటే అర్థం ఏమిటంటే, నాయనా నీ జాతకంలో మేము 2 గ్రహాలు బలంగా సిద్ధంగా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కనుక మిగిలిన 7 గ్రహాలని నువ్వు కండిషన్లో పెట్టుకొని ప్రయత్నం చేసుకో అని అర్థం. అంటే ఇప్పుడు నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేయంగానే ఆయన ఏం చేయాలా, మిగతా ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఒక లాడ్జిలో కూర్చోబెట్టి అన్నీ ఏర్పాటు చేసి టైం చేసి గవర్నర్ దగ్గరికి తీసుకుపోయేంత వరకు వారిని ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా చూసుకోవడా. అవన్నీ సప్తగ్రహాలకు సంబంధించింది. ఆయన పని చేయని కారణంగా ఏం చేసింది, యోగం వచ్చినా ఫెయిల్ అయిపోయింది. కనుక కాలసర్ప యోగం అనేది ఎవరి జాతకంలో ఉన్నదనుకోండి, 7 గ్రహాలు పార్లమెంటుతో సమానము, 2 గ్రహాలు రాష్ట్రపతితో సమానము. అర్థమైందా? 7 గ్రహాలు పార్లమెంటుతో సమానం. పార్లమెంట్లో చట్టం తయారైపోయింది. చట్టం తయారైనంత మాత్రాన విలువ ఉంటుందా? ఉండదు. ఎవరికైనా ఉండదు. ఎవరి జాతకంలో అయినా సరే ముద్ర పడాలి. ఆ ముద్ర ఎవరి ద్వారా పడాలి? అక్కడ రాష్ట్రపతి ద్వారా పార్లమెంటు దాని విలువ, చట్టానికి విలువ ఎప్పుడు వస్తుంది? రాష్ట్రపతి ముద్ర పడితేనే వస్తుంది. అలాగే మన జాతకాలలో కూడా 7 గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా ముద్ర రాహుకేతుల వల్లనే పడాలి. కనుక ఆ ముద్ర పడాలి అంటే ప్రతి వారికి జాతకాల్లో కూడా అనుకూల పరిస్థితి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కనుక మొట్టమొదటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఈ 2 గ్రహాల పూజ గురించి తెలుసుకోవాలి. ఏం చేతంటే ముందు తాత్కాలిక సుఖం వచ్చేస్తుంది. ఈ తాత్కాలిక సుఖం రాగానే వెంటనే వీటిని పట్టుకోవాలా. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సిద్ధాంతి గారు మీరు ఇందాక నాదెండ్ల భాస్కరరావు చెప్పారు కదా, వీళ్ళందరినీ లాడ్జిలో పెట్టమని అన్నారు కదా, మరి మీరు తాత్కాలిక సుఖం కోసం వెంపర్లాడితే ఇవి గాలిగిపోతాయి కదా అని మీరు అడగచ్చు. ఎస్, నిజమే గాలిగిపోతాయి. కానీ మరొక చిన్న ఉదాహరణ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు మీ ఊరిలో ఒక పెద్ద పదవిని అలంకరించాలనుకున్నారు. ఎవరి దగ్గర 100 రూపాయలు అడిగితే పోవా నీకేమి ఇస్తాం పో అంటారు. ఎవడు ఎందువల్ల 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు కాదు, 10 రూపాయలు ఇచ్చినా తిరిగి ఇస్తాడో ఇవ్వడు అనే అనుమానం ఉంటుంది. కనుక మీకు పదవి లాంటి తెచ్చుకున్నానుకో, పదవి రాగానే వెంటనే నాకు పదవి వచ్చేసింది 100 ఇస్తామంటే, అమ్మ పదవి వచ్చింది 100 కాదు 1000 అని ఇద్దాం, తర్వాత వడ్డీతో లాబట్టుకుందాం, కాల్మనీలాగా లాగేద్దాం అనేటువంటి ఆలోచన అవతల వాడికి వస్తుంది. వీడు నేరుగా ఇంట్లో కూర్చొని నాకు పదవి వచ్చింది ఎలా పెడతాడో 3వ రోజు ముక్కలైపోతుంది. కనుక ముందు ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి కండిషన్ పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నెంబర్ 2, రాహుకేతువులు సిద్ధంగా ఉన్నారు. రాహుకేతువులు ఇచ్చేటువంటి మన స్టేటస్ శాశ్వతంగా ఉండాలి అంటే ఈ 7 గ్రహాల యొక్క బలాబలాలు బాగుండాలి. కనుక ఇది కూడా చేసుకోవాలి. కాబట్టి 2 గ్రహాలకు సంబంధించినటువంటి కండిషన్ పూజ అవసరము, 7 గ్రహాలకు సంబంధించినటువంటి కండిషన్ పూజ అవసరము. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మా జాతకంలో 2 గ్రహాలు సరిగా ఉన్నాయో, 7 గ్రహాలు సరిగా ఉన్నాయో, 2 గ్రహాలు సరిగా లేవు, 7 గ్రహాలు సరిగా లేవు, ఇప్పుడు ఏది మీరు కండిషన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పూజ ఏమి చెప్పలేదు, పూజకి ఏ అగరబత్తి వాడాలో కూడా చెప్పలేదు, హారతి కర్పూరం ఎంత వాడాలో చెప్పలేదు, మరి ఇప్పుడు ఎట్లా అనే ప్రశ్న మీకు ఉదయించవచ్చు. మీరు ఆలోచించండి, మనకు నోటి దాకా వస్తున్నాయా లేదా, లేకపోతే రావటం లేదా అనేది ఆలోచించుకోండి. రాత్రంతా ఆలోచించుకోండి, ఈరోజంతా ఆలోచించుకోండి. తిరిగి రేపటి రోజున ఇదే సమయానికి మళ్ళా వచ్చి కూర్చుంటాను. ప్రేక్షకులు కొంచెం విసిగించకుండా ఉంటే 30 నిమిషాల పాటు అసలు పూజ ఏమిటో తెలియజేస్తాను. తప్పకుండా ఆచరించండి. ఓకే సిద్ధాంతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాటి శుభదర్శనం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్తే.